మూడు పాత్రల యొక్క పరిమాణాల నిష్పత్తి 2:3:4. సో మూడు పాత్రలు ఉన్నాయి, C1 C2 C3. మూడు పాత్రలను పేరు పెట్టాను, C1 C2 C3. ఆ పాత్రలలో ఉన్న మొత్తము ఇదేమో 2 × 2 టైమ్స్ చేయాలి, ఇది × 3 టైమ్స్ చేయాలి, ఇది × 4 టైమ్స్ చేయాలి. పాత్రలో ఏముంది? స్పిరిట్ అండ్ వాటర్ ఉంది. స్పిరిట్ ఈజ్ టు వాటర్ ఉంది. ఫస్ట్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 4:1. సెకండ్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 11:4. థర్డ్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 7:3. 7:3. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 7:3. నవ్వు క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ ఒకసారి లాజిక్ తోటి చేద్దాం సార్. ఇక్కడ స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉంది. ఫైనల్గా వచ్చే దాంట్లో స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి, స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి, స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి. ఇది 4+1, ఇది 5 పార్ట్స్, ఇది 15 పార్ట్స్, ఇది 10 పార్ట్స్. 5, 15, 10, 10. ఫస్ట్ సరి సమానము చేద్దాము, దాని తర్వాత 2:3:4 చేద్దాం. అంటే ఇది × 6 చేస్తున్నాను, ఇది 2 చేస్తున్నాను, ఇది 3 చేస్తున్నాను, ఇది 3 చేస్తున్నాను. అంటే ఇక్కడ మీకు మల్టిప్లై అయ్యే వాల్యూలు ఏంటి? 6 2 12, 2 3 6, 4 3 12. అంటే ఇది 2:1:2. 2:1:2. 4:1ని 2 తోటి లబ్ధం చేయాలి, 11:4ని 1 తోటి లబ్ధం చేయాలి, 7:3ని 2 తోటి చేయాలి. 1 2s are 2, 3 2s are 6, 4 1s are 4, 6 + 4 10, 10 + 2 2. ఆన్సర్ మామూలుగా లబ్ధం చేస్తే ఇది 8:2, ఇది 11:4, ఇది 14:6. అంటే ఇదేమైంది మొత్తము 19 + 14 33, ఇది 12. సో 3 11 3 4 11:4. ఇక్కడ కూడా చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది సార్. ఇక్కడ మీరు చూడండి సార్, 7:3 ఇది 12 తోటి, 4 అనేది 2 తోటి, 4 2 8, 1 1s are 1, 7 2s are 2. అలా చేసినా మీకు యూనిట్ డిజిట్ రైట్ 33 వస్తుంది, 3 వస్తుంది. 33 యొక్క కారణాంకాల్లో ఏదైనా వాల్యూ ఉండాలి, 3 లేదు కాబట్టి 11 మాత్రమే ఉన్నది. ఇక్కడ చూడండి సార్, రైట్ ఇదేమో 4:1, ఇది 11:4, ఇది 7:3. ఇదేమో రైట్ 5 లీటర్లు, ఇదేమో 15 లీటర్లు, ఇదేమో 10 లీటర్లు. 5 15 10 ఈ 3 సరి సమానంగా ఫస్ట్ చేసిన తర్వాత 2:3:4 మల్టిప్లై చేయాలి. 5 15 10 దాని యొక్క సమానమైన విలువ ఏంటి? దాని యొక్క కాసాగు LCM ఆఫ్ 5 10 15 ఎంత? 30. కాబట్టి దీన్ని 6 తోటి లబ్ధం చేశాను, దీనిని 2 తోటి లబ్ధం చేశాను, దీనిని 3 తోటి లబ్ధం చేశాను. నాకు అన్నీ సమానమయ్యాయి. దీని నుంచి 2 లీటర్లు, దీని నుంచి 3 లీటర్లు, దీని నుంచి 4 లీటర్లు తీసుకోమన్నాడు. × 2 × 3 × 4. 6 2 12, 2 3 6, 4 3 12, 12 6 12. దాన్ని ఇంకా సూక్ష్మీకరించాను. 6 2 12, 6 1 6, 6 2 12. 2:1:2. 4 2 8, 1 2 2, 8:2. రైట్ 1 1 11s are 11, 1 4s are 4, 11:4. 2 7s are 14, 3 2s are 6. అన్నీ యాడ్ చేస్తే 19 + 14 33. ఇదేమో 12, 3 11 3 4, 3 11 3 4. ఇక్కడ మీరు ఇది కూడా చూస్తే సార్ 1 2s are 2, 3 2s are 6, 4 1s are 4. ఇది చూస్తున్నాను సార్. 4 1 4, 4 + 2 + 6 12. నిష్పత్తిలో రెండో భాగము 12, అది సంయుక్త సంఖ్య, దాని యొక్క కారణాంకాలు వాల్యూలో ఉండాలి. 12కు సంబంధించి ఒకటే ఒక కారణాంకము ఆప్షన్ బిలో ఉంది. అలా కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఎలా చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది, మీకు ఎలా చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 5 ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? 9:5 ఎక్కడి నుంచి వచ్చింది? రైట్ 9:5 అంటే ఇది ఈ హారం నిష్పత్తిలో రెండో భాగము 0 తోటి ఎండ్ అవ్వాలి. ఎక్కడ అవుతుంది? 3 2 6, 4 1 4, 1 2s are 2,
2 + 4 ప్లస్ ఇదంతా 6 12 ఎండ్ కావట్లేదు కదమ్మా, రైట్? అది మనకు రైటో లేదో తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్, రైట్? నవ్వు ఇక్కడ చూడండి సార్, మూడు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలను మనము C1 C2 C3 అనుకుందాం. పాత్రలను మనము C1 C2 C3 అనుకుందాం. దాంట్లో ఒకటి 3 లీటర్లు తీసుకుంటే ఇంకోటి 4 లీటర్లు, ఇంకోటి 5 లీటర్లు. ఇది 3 లీటర్లు తీసుకోవాలి, ఇది 4 లీటర్లు తీసుకోవాలి, ఇది 5 లీటర్లు తీసుకోవాలి. దీంట్లో పాలు ఇష్టు నీళ్ళ నిష్పత్తి, ఇది 4:1, ఇది 3:1, ఇది 5:2. ఇది 5:2. ఓన్లీ యూనిట్ డిజిట్ నుంచి మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్లను సాల్వ్ చేయండి. ఆన్సర్లో మనకు కనబడుతుంది సార్, ఆన్సర్లో మనకు కనబడుతుంది, రైట్? ఎక్కడ ఆన్సర్ ఉందో మనకు కనబడుతుంది. 4 + 1 అంతా ఇది 5 పార్ట్స్, ఇది 4 పార్ట్లు, ఇది 7 పార్ట్లు. 5 4 7 ఎల్సిఎం ఇది 5 4 7 ఇవి సహప్రధాన సంఖ్యలో కాసాగెంత వాటి యొక్క లబ్ధము. అంటే ఇది దేంతో మల్టిప్లై చేయాలి? 5 తర్వాత మిగిలిందేంటి? 4 × 7. 4 తర్వాత మిగిలిందేంటి? 5 × 7. ఆ 7 తర్వాత మిగిలిందేంటి? 5 × 4. 5 × 4. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి మనము లాజికల్గా చూద్దాం సార్. ఇక్కడ మనము ఇలా మల్టిప్లై చేస్తున్నాం. 7 × 4 × 3 7 4s are. ఇక్కడ మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్ళొచ్చు, రైట్? ఇక్కడ చూసినట్టు అవుతే 1ని నేను 5 × 7 × 4తో చేస్తున్నాను, రైట్? నిష్పత్తిలో రెండో భాగము 5 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 5 తోటి డివైడ్ అవుతుంది. ఇది డివైడ్ కావట్లేదు, 5కు సంబంధించింది ఏదీ లేదు. ఓకే, ఫస్ట్ది 4 × 7 3 × 5 × 7 × 4, ఇది 5 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 5 తోటి డివైడ్ అవుతుంది, ఇది కావట్లేదు. కాబట్టి 5కు సంబంధించి ఫస్ట్ ఉండకూడదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 7 4s are 28. ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే చేయండి సార్. 4 3 12, 2 ఏళ్ళ 14, 4 4 4 6, దీని యూనిట్ డిజిట్ 6. అందరూ ఉన్నారు కదా సార్? 5 × 7 35, 5 4 20, 0 × 0 ఇది 0. ఇది మళ్ళీ ఏమైంది సార్? ఇది 5 5 25, 25 4 100, 0 × ఎనీథింగ్, ఇది 0. సో కాబట్టి ఇది ఫస్ట్ నంబర్ 6 తోటి ఎండ్ అవుతుంది. 6 తోటి ఎండ్ అయ్యే నంబర్ ఏంటో చూద్దాం. 7 4s are 28, 28 3s are 84, 84 84 4ల 336. 336కి సంబంధించి ఏది వాల్యూ దాని యొక్క కారణాంకం ఉంటే అదే. ఒకసారి ఇక్కడ చూద్దాం సార్, రైట్? 336, 28 3s are 84, 84 4s are, ఇది 336 = 84, 336 = 84. ఎట్లయినా మనకు క్యాల్కులేషన్ మెథడ్ తెలుసు, ఎక్కడ మనకు స్టక్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కొంచెము ఆన్సర్ ఆప్షన్లు అలా ఇచ్చాడు, కొంచెం కనుక రివర్స్ ఇస్తే ఆన్సర్ అయిపోయేది. ఇది మిల్క్ వాటర్ కంటే ఎక్కువ, ఇది మిల్క్ వాటర్ కంటే ఎక్కువ, ఆన్సర్ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే కూడా ఎక్కువ. నవ్వు ఇక్కడ చూస్తే గనక 5 7s are 35, 35 4s are 140, 140 అంటే 140 3s are 140 1s are, ఇదేమవుతుంది? 25 4s are 100, 100 500s are, ఇదేమో 200s are, ఇదేమో 200s are. ఇది మనం చేసుకున్నా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. 7 ఇదేమో 1256, ఇదేమో 424, ఇది 1256, ఇదేమో 424, ఇదేమో 4 3s are 414s are, 406s are, 2 157s are, 253s are. కొంచెం క్యాల్కులేషన్ బేస్డ్ ప్రాబ్లం. ఆన్సర్ ఎంత? 157:53. ఆన్సర్ ఎంత? 157:53. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది 5 లీటర్లు, ఇది 4 లీటర్లు, ఇది 7 లీటర్లు. 5 4 7, ఫస్ట్ ఇది సరి సమానం కావాలి. 5 4 7 యొక్క కాసాగేంటి? అవి సహప్రధాన సంఖ్యలు, దాని యొక్క కాసాగేంటి? ఆ 3 సంఖ్యలకు లబ్ధం చేయాలి.
5 ఇంటూ 4 ఇంటూ 7. 5 ఆల్రెడీ ఉంది కాబట్టి మిగిలింది 7 ఇంటూ 4 రాశాను. 4 ఆల్రెడీ ఉంది, మిగిలింది 5 ఇంటూ 7 రాశాను. 7 ఆల్రెడీ ఉంది, 5 ఇంటూ 4 రాశాను. ఈ మూడిన్ని ఎలా మిక్స్ చేయాలి? 3:4:5 నిష్పత్తిలో చేయాలి. ఇది ఇంటూ 3, ఇది ఇంటూ 4, ఇది ఇంటూ 5, ఇది ఇంటూ 5. ఇవి హారంలో ఉన్న వాల్యూలు అన్నీ చిన్నగా ఉన్నాయి కాబట్టి దీని నుంచి చూస్తే మనకి క్యాల్కులేషన్ టైం కూడా సేవ్ అవుతుంది. 28 3s are 84, 35 4s are 140, 100 2s are 200. నాకు ఇది 424 వచ్చింది సార్. ఆన్సర్ 424కి సంబంధించి ఏదైనా కారణాంకం ఆన్సర్లో ఉంటే ఆన్సర్ అయిపోతుంది. 425. 53 8s are 424. ఆర్ యూ ఆల్ విత్ మీ? చూడంగానే ఈ లవంలో ఫస్ట్ వాల్యూ కూడా మనకు అవసరం లేదు. చిన్న క్యాల్కులేషన్ యూనిట్ డిజిట్ తోటి చేయొచ్చు, కారణాంకం తోటి చేయొచ్చు.